Hi everyone, I am Dr. P. Pradeep, lecturer in English and Vice Principal at Government Model Degree College, Yarragundapalam. Today, I would like to discuss Paradise Lost Book 1, Summary and Important Quotes. So, Paradise Lost is a poem written by John Milton. సో మా అందరికీ తెలుసు ఇంగ్లీష్లో ఉన్నటువంటి పోయమ్స్లో మరి ఈ యొక్క ప్యారడైజ్ లాస్ట్ అనేది యూనిక్ ప్లేస్ మరొక ఎపిక్గా గ్రేట్ ఎపిక్గా మరి 12 పుస్తకాలతో రాయబడి మరి సో వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఎపిక్స్గా ఇంగ్లీష్ లిటరేచర్లో నిలబడినటువంటి పుస్తకం ఏంటంటే ప్యారడైజ్ లాస్ట్. అయితే ఈరోజు మనము బుక్ 1 మనం ఈరోజు స్టడీ చేసుకొని కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకొని పోతా ఉన్నాం. I would like to give the detailed line to line explanation. సో ముందుగా మనము ఫస్ట్ క్యాంటో అంటే లైన్స్ 1 to 26. సో 1 నుంచి 26 వరకు మనం చూసుకున్నట్లయితే we can see the invocation to muse. మరి ఇక్కడ పోయట్ అయినటువంటి జాన్ మిల్టన్ మరి మ్యూజ్కి ఓకే ఆ యొక్క గాడెస్ ఆఫ్ పోయట్రీకి మరి తను ప్రార్థన చేసి ఈ యొక్క పోయంని బిగిన్ చేసినట్టుగా చూస్తూ ఉన్నాం. హూ ఈజ్ దిస్ హెవెన్లీ మ్యూజ్ అంటే షీ ఈజ్ నాట్ ఏ ప్యాగన్ ఓకే మ్యూజ్ బట్ ద హోలీ స్పిరిట్. మరి ఎవరో ఒక అన్య దేవత దేవుడు ఎవరో కాదు కానీ అది ఒక హోలీ గోస్ట్ అంటే హోలీ స్పిరిట్ అనమాట. It refers to the biblical story of man's first disobedience. మరి ఇక్కడ మిల్టన్ రాస్తున్నటువంటిది ఏంటంటే దిస్ ఇస్ బేస్డ్ ఆన్ ద బైబుల్, పూర్తిగా బైబిల్ మీద ఆధారం చేసుకొని ఉన్నటువంటిది ఇది. మరి మానవుడు ఏ విధంగా పాపం చేశాడు, దేవునికి అవిధేయుడయ్యాడు అనేటువంటిది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సో మొట్టమొదటి మానవులు ఎవరంటే సో యాజ్ ద బైబుల్ సేస్ ఆడమ్ అండ్ ఈవ్. మరి బైబిల్లో చెప్పబడినటువంటి విధంగా ఆదాము అవ్వలు మరి దేవునికి డిజోబే అయ్యి అంటే దేవుడు చేయొద్దన్నటువంటి పని అంటే ఆ యొక్క ఫర్బిడెన్ ఫీట్ తినొద్దన్నటువంటి ఆ యొక్క పండుని తిని పాపము చేయటం ద్వారాగా దేవుని ఆజ్ఞను మేరటం ద్వారాగా మరి వాళ్ళకి పాపము అలాగే మరణం వచ్చిందనేటువంటిది ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. సో యాజ్ ఎ కన్సిక్వెన్స్ మరి దాని యొక్క ఫలితంగా హ్యూమానిటీ లాస్ట్ ఈడెన్ అండ్ బ్రాట్ డెత్ ఇన్ టు ద వరల్డ్. మరి మానవాళి ఆ యొక్క దేవుడు మరి నాటినటువంటి ఆ యొక్క ఏదైనా వనంలో నివసించేటువంటి అర్హతని కోల్పోయి మరి మరణాన్ని ఈ లోకంలోనికి తీసుకొని రావటం జరిగింది. అందుకనే ఈ పోయం మనం చెప్పుకుంటే ఈ యొక్క పోయం థీమ్ ఏంటంటే జస్టిఫై ద వేస్ ఆఫ్ గాడ్ టు మెన్. ఇది చాలా ఇంపార్టెంట్. అంతకుముందు చాలాసార్లు ఇది మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో సెట్లో కానీ జేఎల్ డిఎల్ లాంటి అనేకమైన ఎగ్జామ్స్లో మరి యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్స్ ఎగ్జామ్స్లో కూడా చాలాసార్లు ఇది రావడం జరిగింది. సో సింప్లీ వీ హ్యావ్ టు రిమెంబర్ వాట్ ఈస్ ద థీమ్. ద సెంట్రల్ థీమ్ ఆఫ్ ద ప్యారడైజ్ లాస్ట్ బుక్ 1 అని అన్నప్పుడు సో జస్టిఫై ద వేస్ ఆఫ్ గాడ్ టు మెన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మిల్టన్ వాంట్స్ టు ఎక్స్ప్లెయిన్ వై ఈవిల్ అండ్ సఫరింగ్ ఎగ్జిస్ట్. ఈ పోయంలో మరి మిల్టన్ మనకి ఏం తెలియజేయాలనుకుంటున్నాడంటే మరి అక్కడ చెడు ఆ యొక్క బ్యాడ్ అనేది మరి సఫరింగ్ అంటే బాధ అనేది ఎందుకు ఈ జీవితంలో మనకు వస్తూ ఉన్నది. అంతేకాదు షో దట్ గాడ్స్ యాక్షన్స్ ఆర్ జస్ట్. మరి దేవుడి యొక్క క్రియలు ఆయన యొక్క పనులన్నీ కూడా న్యాయముగా ఉంటాయి అనేటువంటిది ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. సో లోక 27 యూ కెన్ సీ ద లైన్స్. సో 27 నుంచి 83 వరకు మనం చూస్తే సో లైన్స్ 27 to 83 27 నుంచి 83 వరకు మనం చదువుకుంటే
మరి సాటాన్ ఇన్ హెల్, సాతాను ఆ యొక్క నరకంలో ఉండి మరి ఎలాగ ప్రవర్తిస్తూ ఉన్నది అనేది మనం చూస్తూ ఉన్నాం. సో హియర్ వీఆర్ ఇంట్రడ్యూస్డ్ టు సాతాన్ లయింగ్ ఇన్ ఏ బర్నింగ్ లేక్ ఇన్ హెల్ ఆఫ్టర్ బీయింగ్ డిఫీటెడ్ బై గాడ్. మరి ఈ సాతాను దేవునితో యుద్ధం చేసి ఓడిపోయి ఆ నుంచి కిందకు తోయబడి మరి ఆ యొక్క కాలుతో ఉన్నటువంటి మండుతో ఉన్నటువంటి అగ్నిగుండంలో ఒక మూలకి నెట్టబడింది. అది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ హెల్ అనేది మరి ఎలా వర్ణించారు అంటే, హెల్ ఈజ్ డిస్క్రైబ్డ్ యాజ్ ఏ ప్లేస్ ఆఫ్ ఫైర్ బట్ నో లైట్. అంటే ఇక్కడ మనకి ఒక కాంట్రాడిక్టరీగా అంటే పారాడాక్స్ అంటారు దాన్ని. పారాడాక్సికల్ అంటే టూ ఆపోజిట్ ఐడియాస్. సో ఫిగర్స్ ఆఫ్ స్పీచ్లో మనం చెప్పుకుంటే ఆక్సిమోరాన్ అని అంటూ ఉంటారు. టూ డిఫరెంట్ ఐడియాస్ అనమాట. అండ్ ఇక్కడ ఏంటంటే ఫైర్ బట్ నో లైట్, అంటే మంట ఉన్నది కానీ ఆడ వెలుతురు రావటంలా. ఓకే, సో వీ డోంట్ సీ దట్ ఇన్ రియాలిటీ. నిజానికి వాస్తవానికి ఇది మనకు కనిపిస్తుంది. మంట వేసినప్పుడు ఏమవుతుందంటే అగ్నితో పాటుగా వెలుతురు అనేది వస్తుంది. కానీ ఇక్కడ నరకం ఎలా డిస్క్రైబ్ చేశారంటే, ఈజ్ ఫుల్ ఆఫ్ డార్క్నెస్ అండ్ డిస్పైర్. అక్కడ చీకటి ఉంటుంది, నిరాశ నిస్పృహలు ఉంటాయి. సో దిస్ ఈజ్ ద పారాడాక్స్. ఓకే, ఫైర్ వితౌట్ లైట్ సింబలైజర్స్ స్పిరిచువల్ సఫరింగ్. అది మరి స్పిరిచువల్ సఫరింగ్, ఆత్మలు ఏ విధంగా బాధించబడతాయని తెలియజేస్తూ ఉన్నది. సో దట్ ఈస్ ద పనిష్మెంట్ వితౌట్ హోప్. కాబట్టి అక్కడ పనిష్మెంటే ఉంటుంది కానీ ఎలాంటి హోప్ ఉండదు అనేది మరి ఆయన మిల్టన్ తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా మనం చూసుకుంటే 84 to 124 లైన్స్లో మనం చూస్తే హియర్ సాతాన్ అవేకెన్స్. మరి సాతాను అక్కడ హెల్లోకి నెట్టబోయబడి అక్కడ పడుకొని నిద్రిస్తూ ఉన్నటువంటి సాతాను ఒక్కసారిగా మేల్ కావటం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సాతాన్ రీగైన్స్ కాన్షియస్నెస్, అది తన యొక్క స్పృహలోనికి వచ్చి అండ్ సీస్ ఈజ్ ఫెల్లో ఫాలన్ ఏంజల్స్ బిల్జెబబ్ అండ్ అదర్స్. మరి మేల్కొని తన అనుచరులైనటువంటి బీల్జెబబును, మొలోకు, కేమోస్ అలాంటి చాలామంది ఉంటారు, వాళ్ళందరినీ కూడా చూస్తూ ఉన్నాయి. సో ఈ రిఫ్లెక్ట్స్ ఆన్ సాతాను మరి ఇక్కడ ఏం గ్రహించాడంటే దేర్ లాస్ట్ గ్లోరీ. మరి వాళ్ళకు ఉన్నటువంటి ఆ యొక్క బ్యూటీ కానీ పవర్ కానీ ఆ గ్లోరీ అన్నీ కూడా పోయినట్టుగా తనకు ఆడ గ్రహించడం జరిగింది. అండ్ దేర్ ఫాల్ ఫ్రమ్ హెవెన్. అతనికి అర్థమైంది హెవెన్లో నుంచి మనం ఇక్కడికి రాబడ్డాం అనేటువంటిది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈవెన్ ఇన్ డిఫీట్, మరి ఓడిపోయినా కూడా సాతాన్స్ మైండ్ రిమైన్స్ పవర్ఫుల్ అండ్ ప్రౌడ్. సాతాన్ యొక్క మనసు అనేది చాలా పవర్ఫుల్గా ఉన్నది, ఇంకా గర్వంతోనే ఉన్నది, అది నెట్టివేయబడినా కూడా. అలాగే లైన్స్ 125 to 191 మనం చూస్తే సాటాన్స్ ఫేమస్ స్పీచ్. ఇక్కడ సాతాను మరి అద్భుతమైన స్పీచ్ చేస్తూ ఉంది. సో సాటాన్ డిస్క్రైబ్స్ వాట్ దో ద ఫీల్డ్ బీ లాస్ట్, ఆల్ ఈస్ నాట్ లాస్ట్. అది అంటా ఉంది, తన ప్లేస్ మారితే ఏముంది, ప్లేసే కదా కోల్పోయింది, అన్నీ కోల్పోలేదు కదా, అంతా కోల్పోలేదు కదా అని చెప్పేసి అంటూ ఉంది. ఈ ఆర్గ్యూస్ ద మైండ్ ఈజ్ ఇండిపెండెంట్. ఇది అంటూ ఉంది మన మైండ్ అనేది ఇండిపెండెంట్గా ఉంటూ ఉన్నది. ఇట్ కెన్ మేక్ హెవెన్ ఆఫ్ హెల్ ఆర్ హెల్ ఆఫ్ హెవెన్. ఇది ఇంకా అంటూ ఉంది, ఇది ఇంపార్టెంట్ కొటేషన్. సో సాటాన్ అంటూ ఉంది మనం ఏం చేస్తామో మన యొక్క మైండ్ తోటి, మైండ్ మనకు ఉన్నది కదా, అది ఇండిపెండెంట్గానే ఉన్నది. ఇంకా మనం హెల్లా ఉన్నా కానీ మనం దాన్ని హెవెన్లాగా మనం చేయవచ్చు. ఒకవేళ మనం హెవెన్లా ఉన్నా మనం హెల్లాగే మనం అక్కడ ఫీల్ అయ్యామని చెప్పేసి అది ఇన్స్పైర్ చేస్తూ ఉంది. సో హియర్ సాటాన్ షోస్ ద హీరోయిక్ కరేజ్ బట్ ఆల్సో డేంజరస్ స్పైడ్. ఇక్కడ దానికి ఉన్నటువంటి హీరోయిక్ కరేజ్ని సాతాను మనకి డిస్ప్లే చేస్తూ ఉన్నది. అంతేకాదు దానికి ఉన్నటువంటి ఆ యొక్క గర్వాన్ని కూడా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా ఇది ఫేమస్ కొటేషన్స్ ఇక్కడ తన స్పీచ్ చెప్తూ ఉంది ఏంటంటే, బెటర్ టు రైన్ ఇన్ హెల్ దాన్ సర్వ్ ఇన్ హెవెన్. అంటే స్వర్గంలో మనం బానిసగా పనిచేసే బదులు నరకంలో మనం రాజుగా పరిపాలన చేయటం మంచిదని చెప్పేసి అది ఆ యొక్క ఫాలన్ ఏంజల్స్ అన్నిటి కూడా అది ఇన్స్పైర్ చేస్తూ ఉంది. అండ్ దిస్ రిఫ్లెక్ట్స్ ఈజ్ రిఫ్యూజల్ టు సబ్మిట్ టు గాడ్. అంటే ఇది మనకేం అర్థం అవుతుందంటే, అది ఎలాగ కూడా దేవునికి మరి ఒబే అవ్వాలనేటువంటి మైండ్ సెట్ దానికి లేదన్నట్టుగా ఇది మనకు అర్థం చేసుకోవాల్సి ఉన్నదన్నమాట. ఇంకా 192 to 270 192 నుంచి 270 లైన్ వరకు మనం చూస్తే వీ కెన్ సీ ద ర్యాలీ ఆఫ్ ద ఫాలన్ ఏంజల్స్. మరి యొక్క పడిపోయినటువంటి దేవదూతలన్నీ కూడా ఒక ర్యాలీ చేస్తూ ఉన్నట్టుగా మనకు అర్థమవుతున్నది.
సాతాన్ కాల్స్ ద ఫాలన్ ఏంజల్స్ టు రైస్. ఈ సాతాను వాటన్నిటి కూడా లేవండి లేవండి అని చెప్పేసి మరి అడ్రస్ చేస్తూ ఉన్నది. దే ఒబే క్విక్లీ. అవి కూడా మరి సాతాను మాట ఒబే అయ్యి ద షోయింగ్ ఈ స్ట్రాంగ్ లీడర్షిప్. మరి అవి ఆ సాతాన్ని గొప్ప నాయకుడిగా అవి అంగీకరించాయి. అంతేకాదు ఈజ్ ఇన్ఫ్లుయెన్స్ ఓవర్ అదర్స్. మరి వాటి యొక్క ఆ సాతాన్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది వాటిపైన మనం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. త్రూ ఈవిల్ సాటాన్ ఈజ్ చరిస్మాటిక్ ఇన్స్పైరింగ్. అది మరి దానిలో ఉన్నటువంటి చెడు లక్షణాలే కాకుండా మరి దానిలో ఉన్నటువంటి ఇన్స్పైరింగ్ క్యాపబిలిటీని చరిస్మాటిక్ ఆ యొక్క చరిస్మా అనేటటువంటిది మనం ఇక్కడ సాతాన్లో మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 271 to 521 మనం చూసినట్లయితే ద ఫాలన్ ఏంజల్స్ అసెంబుల్. ఈ దేవదూతలన్నీ కూడా ఒక మీటింగ్ వేసేట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. ద డెవిల్స్ గ్యాదర్ ఇన్ వ్యాస్ట్ నెంబర్స్. ఇవన్నీ కూడా మరి పెద్ద సంఖ్యలో అవన్నీ అక్కడ కూడుకొని ఉన్నాయి. మిల్టన్ కంపేర్స్ దెమ్ టు ఆటమ్ లీవ్స్. అయితే ఆ యొక్క గ్రూపు ఆ ఏంజల్స్ అన్నిటి కూడా మరి మిల్టన్ ఎలా కంపేర్ చేస్తూ ఉన్నాడంటే ఆటమ్స్ లీవ్గా, ఆటమ్ సీజన్లో ఆకులన్నీ రాలిపోయి మరి గుట్టలు గుట్టలుగా ఎలాగుంటాయో మరి అలాగా ఫాలన్ ఏంజల్స్ అన్నీ కూడా ఆటమ్ లీవ్స్తో కంపేర్ చేయటం జరిగింది. అంతేకాదు స్వామ్స్ ఆఫ్ బీస్, మరి తేనెటీగల గుంపుగా మరి అవన్నీ ఎలా ఉంటాయో గుంపుగా ఆక్యుపై చేసి మరలాగా ఈ ఫాలన్ ఏంజల్స్ ఉన్నట్టుగా అతను కంపేర్ చేశాడు. సో హియర్ ద ఎపిక్ సిమిలైజ్ ఎంఫసైజ్ దేర్ వ్యాస్ట్ నెంబర్ అండ్ ఫార్మర్ గ్రేట్నెస్. మరి ఇవన్నీ కూడా వాటి యొక్క సంఖ్యనే కాదు కానీ వాటి యొక్క గొప్పతనాన్ని, గ్రేట్నెస్ని అవి తెలియజేస్తూ ఉన్నాయి. సమ్ డెమన్స్ ఆర్ లింక్డ్ టు ప్యాగన్ గాడ్స్. సో వీటిల్లో కొన్ని మరి ప్యాగన్ గాడ్స్ మనం చెప్పుకున్నట్టుగా మొలోక్, బాలు, కెమోస్ లాంటి దేవతలతోటి వాటిని కంపేర్ చేయటం జరిగింది. ఫాల్స్ గాడ్స్ ఆఫ్ హిస్టరీ ఆర్ యాక్చువల్లీ ఫాలన్ ఏంజల్స్. మరి ఈ ఫాల్స్ గాడ్స్ ఎవరైతే ఉన్నారో అవేవి కాదు కానీ మరలా ఈ యొక్క ఫాలన్ ఏంజల్సే ఫాల్స్ గాడ్స్గా అవి ప్రజెంట్ చేసుకోవడం జరిగింది. ఇంకా మనం చూసుకుంటే లైన్స్ 520 to 621, 522 నుంచి 621 వరకు లైన్స్ మనం చూస్తే అక్కడ మనకి థీమ్ ఏంటంటే బిల్డింగ్ పాండమోనియం. అవి వాటి యొక్క క్యాపిటల్ సిటీని, వాటి యొక్క హౌస్ని అవి బిల్డ్ చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నాయి. సో ఇట్ ఈజ్ మ్యాగ్నిఫిసెంట్. అది చాలా మరి అద్భుతంగా మరి అది సో ఇట్ ఈజ్ మ్యాగ్నిఫిసెంట్ బిల్ట్ క్విక్లీ యూజింగ్ సూపర్ న్యాచురల్ పవర్. అవి మరి తమ యొక్క శక్తులు అన్నిటిని ఉపయోగించి మరి వండర్ఫుల్గా ఈ యొక్క పాండమానియం అవి నిర్మించడం జరిగింది. ఈవెన్ ఇన్ హెల్ దే ఇమిటేట్ హెవెన్స్ గ్లోరీ బట్ ఇట్ ఈస్ ఎంటీ అండ్ ఆర్టిఫిషియల్. అవి నరకంలో ఉన్నా కూడా మరి అద్భుతంగా వాటిని మరి అవి కన్స్ట్రక్ట్ చేసుకొని వాటి యొక్క పవర్ని, వాటి యొక్క గ్రేట్నెస్ని అన్నీ కూడా తెలియజేస్తూ ఉన్నాయి. కానీ అది అది ఆర్టిఫిషియల్. వాటికి ఉన్నటువంటి గ్లోరీ అనేది మరి అది ఆర్టిఫిషియల్ అనేది అక్కడ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా 622 798 లైన్స్ మనం చూసినట్లయితే కౌన్సిల్ ఇన్ పాండమోనియం. మరి అక్కడ పాండమోనియంలో అవన్నీ కూడా మరి గ్యాదర్ అయ్యి ఒక మీటింగ్ చేసుకున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఆల్ డెమన్స్ గ్యాదర్ ఇన్ పాండమోనియం. అన్నీ కూడా అక్కడ వచ్చి మరి గ్యాదర్ అయినాయి అంట. సాటాన్ సిట్స్ లైక్ ఏ కింగ్ అండ్ ప్రిపేర్స్ ఫర్ డిబేట్. అది రాజులాగా కూర్చొని వాటన్నిటితోటి డిబేట్ చర్చ చేస్తూ ఉన్నది. వాట్ షుడ్ దే డూ నెక్స్ట్, అది అడుగుతూ ఉన్నది. నెక్స్ట్ మనం ఏం చేద్దాం అని వాటన్నిటి అడుగుతూ ఉంటే మరి అవన్నీ కూడా ఆలోచనలో పడ్డాయి. ఇదే ఆన్సర్ ఇస్తూ ఉన్నది. లెట్స్ కంటిన్యూ వార్ ఆర్ టేక్ రివెంజ్ డిఫరెంట్లీ. మరి మన యుద్ధం కంటిన్యూ చేద్దామా, అంటే దేవునితోటి మనం ఈ వార్ ఏదైతే ఉన్నదో దాన్ని కంటిన్యూ చేద్దామా, లేకపోతే వేరే విధంగా పగ తీర్చుకుందామని చెప్పేసి అది అడుగుతూ ఉన్నది. సో లాస్ట్ దే టేక్ ఏ డెసిషన్. దే డిసైడ్ టు కరప్ట్ మ్యాన్ కైండ్, దట్ ఈస్ ద గాడ్స్ న్యూ క్రియేషన్. అవి ఏమనుకున్నాయంటే చివరికి మరి దేవుని మీద మనం యుద్ధం చేసి ఎలా గెలవలేము కాబట్టి దేవుని సృష్టి అయినటువంటి, నూతన సృష్టి అయినటువంటి మానవుడిని మనం కరప్ట్ చేసేద్దాం అని చెప్పేసి అవి డిసైడ్ అయిపోయి మనిషిని పతనం చేయాలనేటువంటి ఉద్దేశంతో మరి ఇక్కడ మానవుని దగ్గరికి వచ్చి మానవుడిని పాపం చేయటానికి అవి ప్రేరేపించినట్లుగా మనకు అర్థమవుతూ ఉన్నది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే హౌ సాతాన్ ఈజ్ ప్రజెంటెడ్. అంటే సాతాన్ని ఎలా మనకి మరి మిల్టన్ దాన్ని ప్రొజెక్ట్ చేశారంటే సాతాన్ ఈజ్ ప్రొజెక్టెడ్ యాజ్ ఎ ట్రాజిక్ హీరో. మరి అది విలన్గా కాదు కానీ తన యొక్క డెఫినేషన్ అనేది
ఒక ట్రాజిక్ హీరోగా మిల్టన్ తను ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మోస్ట్ డిబేటెడ్ టాపిక్ అన్నమాట ఇది. అంటే ఈ సాటాన్ యొక్క బిహేవియర్, ఆ యొక్క క్యారెక్టర్ ఎలా ఉన్నదంటే చాలా బ్రేవ్గా, మరి ధైర్యవంతురాలుగా సాతాన్ మనకి ధైర్యం కలిగిన వాడిగా మనకు కనిపిస్తూ ఉన్నది. అంతేకాదు డిటర్మైన్డ్, చాలా పట్టుదల, చరిస్మాటిక్, మంచి పర్సనాలిటీ ఉన్నటువంటి విధంగా మనకు చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇంకా నెగిటివ్గా చూసుకుంటే ప్రౌడ్గా, రెబలియస్గా, సెల్ఫ్ డిసెప్టివ్గా అది మనకు కనిపిస్తూ ఉన్నది. అయితే ఈ క్వాలిటీస్ అన్నిటిని బట్టి చాలా ఆర్గ్యుమెంట్స్ ఏంటంటే మరి క్రిటిక్స్ చాలామంది దీని మీద రాయటం జరిగింది. లైక్ విలియం బ్లేక్ అనేటువంటి మనకందరికీ తెలుసు, ఒక ఫేమస్ పోయట్. సో బ్రిటిష్ పోయట్ అనేటువంటి అతను కూడా ఏమన్నాడంటే, మిల్టన్ వాజ్ ఆఫ్ ద డెవిల్స్ పార్టీ వితౌట్ నోయింగ్ ఇట్. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ కొటేషన్, ఈ యొక్క క్రిటిసిజం కూడా. మరి ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్స్లో రావటం జరిగింది. మరి ఎవరు ఈ విధంగా మిల్టన్ అనేటువంటి అతను తెలియకుండా మరి సైతాను వైపు ఉన్నాడు అనేటువంటి క్రిటిసిజం ఎవరు ఇచ్చారు రిమార్క్ అంటే విలియం బ్లేక్ అని చెప్పుకోవాలి. ఇది చాలా ఇంపార్టెంట్ కొటేషన్. అండ్ అదర్స్ ఆర్గ్యూ మిల్టన్ అల్టిమేట్లీ షోస్ సాటాన్స్ మారల్ కరప్షన్. సో మరి సాతాన్ ఏ విధంగా మారల్గా కరప్ట్ అయిందనేటువంటిది మరి మిల్టన్ తెలియజేసేటువంటిది చాలామంది ఒప్పుకోవడం జరిగింది. ఇంకా మనం చూసుకుంటే దీంట్లో థీమ్ ఆఫ్ ఫ్రీ విల్ అండ్ డిజోబీడియన్స్ అనేది మనం చూస్తూ ఉన్నాం. మరి గాడ్ గేవ్ ఫ్రీ విల్. మరి ఇక్కడ మిల్టన్ చెప్తా ఉన్నది ఏంటంటే, దేవుడు మానవునికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు. ఫ్రీ విల్ అంటే తనకి ఇది చేయి అది చేయని మరి పక్క నుండి ఒక డిక్టేటర్గా చేయటం లేదు, కానీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పి ఆయన మరి వాళ్ళని ఫ్రీగా వదిలేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది. అయితే ఈ సాతాన్ ఏం చేసిందంటే దాన్ని మిస్యూజ్ చేసిందనమాట. అంటే వాళ్ళని తప్పు చేయడానికి అది మరి మిస్లీడ్ చేసి ప్రేరేపించింది. ఎందుకంటే ఈవిల్ ఈజ్ నాట్ క్రియేటెడ్ బై గాడ్. ఈ చెడు అనేది దేవుడు సృష్టించలేదు, కానీ సో ఇట్ రిజల్ట్స్ ఫ్రమ్ రాంగ్ చాయిసెస్. అది మనం తీసుకున్నటువంటి రాంగ్ చాయిసెస్ ఏవైతే ఉన్నాయో ఆ రాంగ్ చాయిసెస్ వల్లనే మనకి ఈ ఈవిల్, చెడు అనేది మనకి సంభవిస్తూ ఉన్నది అనేటువంటిది ఇతను తెలియజేస్తూ ఉన్నాడు. ఇంకా పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్స్ మనం చూసుకున్నట్లయితే సాటాన్ యాజ్ ఎ సింబల్ ఆఫ్ రెబెలస్ ఎగెనెట్ అథారిటీ. ఓకే, అది మరి ఒక అధికారం మీద మరి సాతాను తిరుగుబాటు చేస్తూ ఉన్నట్టుగా మనకి తెలియజేస్తూ ఉన్నది. కాబట్టి దాన్ని మనం పొలిటికల్ ఇంటర్ప్రిటేషన్గా మనం చెప్పుకోవచ్చు. సో మిల్టన్ లివ్ డ్యూరింగ్ ద ఇంగ్లీష్ సివిల్ వార్. మరి మిల్టన్ అనేటువంటి అతను మరి ఇంగ్లీష్ సివిల్ వార్లో ఉన్నాడు కాబట్టి మరి ఆయన దాన్ని కంపేర్ చేస్తే ఇక్కడ రాశాడు, సాటాన్ యాజ్ ద రెబెలియస్ లీడర్. మరి తిరుగుబాటు చేసేటువంటి లీడర్గా సాతాన్ని, అలాగే గాడ్ ఏంటంటే అబ్సల్యూట్ అథారిటీ, మరి దేవుడు సర్వశక్తిమంతుడుగా ఇక్కడ మనకి డిస్క్రైబ్ చేశాడు. దిస్ రిఫ్లెక్ట్స్ డిబేట్స్ అబౌట్ మొరాలిటీ అండ్ ఫ్రీడమ్. ఇది మరి ఆ యొక్క మొనార్కీ, దేవుని యొక్క పవర్కి ఫ్రీడమ్కి మధ్య మరి వారుగా ఇక్కడ డిస్క్రైబ్ చేశాడు. ఇంకా మనం చూసుకుంటే ఇమాజినరీ ఆఫ్ హెల్. ఈ హెల్ మనకి ఎలా డిస్క్రైబ్ చేయబడింది, నరకం అనేది ఎలా డిస్క్రైబ్ చేశారంటే అది వ్యాస్ట్గా, చాలా పెద్దదిగా ఉన్నట్టు, అది డార్క్ అంటే చీకటిగా ఉన్నట్టు, తర్వాత ఆడ కన్ఫ్యూజింగ్ అంటే హోప్ అనేది లేదు, అంత కన్ఫ్యూజింగ్గా ఉంటున్నట్టుగా మరి మనకి అది డిస్క్రైబ్ చేయటం జరిగింది. సో రిప్రజెంట్స్ ఇన్నర్ స్పిరిచువల్ ఎంప్టీనెస్. మరి ఇది ఎందుకు ఇలా ఉన్నదంటే అది ఇన్నర్ స్పిరిచువల్ ఎంప్టీనెస్ కంటే మన యొక్క ఆత్మీయ లోపల ఉన్నటువంటి ఆ యొక్క ఖాళీ ఏదైతే ఉన్నదో మరి అది తెలియజేస్తూ ఉన్నది. అంతేకాదు సపరేషన్ ఫ్రమ్ గాడ్, దేవునికి దూరం అవటం వలన ఈ యొక్క ఎంప్టీనెస్ అనేది, గ్యాప్ అనేది మనకి వచ్చినట్టుగా మరి చూస్తూ ఉన్నది. ఇంకా ప్యారడైజ్ లాస్ట్ అనేది బెస్ట్ ఎపిక్గా మనం చెప్పుకుంటాం. ఎందుకు బెస్ట్ ఎపిక్ అంటే దాంట్లో ఉన్నటువంటి ఆ యొక్క క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో, సో ఈ డిపిక్ట్స్ ఇట్ ఇన్ ద ఎపిక్ ట్రెడిషన్. తన యొక్క నేరేషన్ మనం చూసుకున్నట్లయితే మరి ఇన్వకేషన్ టు మ్యూజిక్ అంటే దేవునికి ప్రార్థన చేయటం కానివ్వండి, గ్రాండ్ స్టైల్ కానీ, ఆ యొక్క ఎపిక్ సిమిలీస్ కానీ, సూపర్ నేచురల్ ఎలిమెంట్స్ కానీ, అంటే దేవుడు, దెయ్యాలు, మరి వారు, ఇవన్నీ కూడా ఒక ఎపిక్ ఉండేటువంటి లక్షణాలు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయంటే కంపేర్ టు హోమర్స్ ఇలియాడ్ అండ్ ఒడిస్సీ. మరి హోమర్ అటువంటి ఆయన రాసినటువంటి మరి ఫేమస్ గ్రంథాలు అనేటువంటి వాటితో మరి కంపారిజన్ చేసినట్టుగా మనకి ఈ యొక్క క్రిస్టియన్ థీమ్ అనేది మనకి తెలియజేస్తూ ఉన్నారు. ఇంకా దీని యొక్క స్టైల్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే
మరి ఏ స్టైల్లో ఈ యొక్క పోయం రాయబడిందంటే అన్రైమ్డ్ ఇయాంబిక్ పెంటామీటర్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఎగ్జామ్స్లో అంతకుముందు రావటం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మిల్టన్ యూజ్ చేసినటువంటి ఆ యొక్క రైమ్ ఏంటంటే దర్ ఇస్ నో రైమ్, ఇట్స్ అన్రైమ్డ్. మరి రిథమ్ ఉన్నది, అందుకే దీన్ని బ్లాంక్ వర్స్ అంటారు. ఓకే, నో రైమ్ నో రిథమ్ అంటే దాన్ని ఫ్రీ వర్స్ అంటారు. బ్లాంక్ వర్స్ అంటే నో రైమ్ బట్ రిథమ్. ఓకే, ఈ రిథమ్ ఏంటంటే ఇయాంబిక్ పెంటామీటర్లో ఉన్నది. సో వై దిస్ అంటే దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే ఇట్ గివ్స్ ఏ గ్రాండ్ అండ్ సీరియస్ టోన్. మరి చాలా గ్రాండ్గా అద్భుతంగా మంచి సీరియస్ టోన్ అనేది అక్కడ ఉంటుంది. అండ్ ఇట్ గివ్స్ ఫ్లెక్సిబిలిటీ ఇన్ ఎక్స్ప్రెషన్కి ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఉన్నది. సో ఇది మనం చూసుకుంటే ఈ యొక్క పోయం అన్నమాట. సో ఇక్కడ మనకి ఇక్కడ సెటప్ ఏంటంటే గాడ్ వర్సెస్ సాటాన్ అనేది మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవునికి సాతానికి, లేకపోతే మంచికి చెడుకి, లేకపోతే విధేయతకి అవిధేయతకి మధ్య వార్ అనేది ఇక్కడ మనం చూసాం. సో ఇంకా మనం కంక్లూజన్కి వెళ్ళినట్లయితే ఈ పోయం అనేది ఒక ఎపిక్, ఓకే, విత్ ఇట్స్ సెంట్రల్ థీమ్, క్యారెక్టర్స్ అండ్ కాన్ఫ్లిక్ట్. ఓకే, ఈ ప్రాబ్లం కానీ ఇవన్నీ కూడా మరి మిల్టన్ తన యొక్క సాతాన్ అనేటువంటి క్యారెక్టర్ ప్రొజెక్ట్ చేసినటువంటిది కానీ, దానికి ఉన్నటువంటి హీరోయిక్ క్వాలిటీస్ కానీ ఇవన్నీ కూడా మరి దాని యొక్క ప్రైడ్, ఆ యొక్క రెబలియస్ నేచర్ ఇవన్నీ కూడా మరి ఏం చేస్తామనేంటి ఆ యూజ్ చేసినటువంటి ఇమాజినరీ కానివ్వండి, కాన్వర్జేషన్స్ కానివ్వండి, ఈ థియలాజికల్ డెప్త్ ఇవన్నీ కూడా ఈ పోయంని ద బెస్ట్ ఎపిక్గా మనకి చేసినట్టుగా మనం అర్థమవుతూ ఉన్నది. సో ఇంకా ఇంపార్టెంట్ కొటేషన్స్ మనం చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఆఫ్ మ్యాన్స్ ఫస్ట్ డిజోబీడియన్స్ ఆన్ ద ఫ్రూట్ ఆఫ్ ద ఫర్బిడన్ ట్రీ హూజ్ మార్టల్ టేస్ట్ బ్రాట్ డెత్ ఇన్ టు ద వరల్డ్ అండ్ ఆల్ అవర్ వో విత్ లాస్ ఆఫ్ ఈడెన్ టిల్ వన్ గ్రేటర్ మ్యాన్ రిస్టోరస్ అండ్ రిగైన్ ద బ్లిస్ఫుల్ సీట్. ఇది మనకి బిగినింగ్ స్టేంజా పోయం అనేది. ఈ ఈ 4 వచనాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 లైన్స్ అనేవి ఫస్ట్ పార్ట్ అనమాట పోయంలో. ఇది మనకి ఇంట్రడక్షన్గా మనం చెప్పుకుంటూ ఉన్నాం. ఇదేంటంటే ఇంట్రడక్షన్ అనేది ఫాల్ ఆఫ్ హ్యుమానిటీ. అన్నీ కూడా ఈ 5 లైన్స్ మనకి తెలియజేసేది ఏంటంటే మానవులు ఎలాగ పడిపోయారు. ఓకే, ఫస్ట్ మానవులు. సో మనం చెప్పుకున్నాం యాజ్ పర్ ద బైబుల్ అని. ఫస్ట్ మానవులు ఎవరంటే ఆడమ్ అండ్ ఈవ్, ఆదాము అవ్వలు. మరి ఆ యొక్క తినొద్దన్నటువంటి పండు తినటం ద్వారా మరి ఇది కోల్పోయినట్లుగా మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి తెలియజేస్తూ ఉన్నది. మనం బైబిల్లోనే ఆది కాండంలో మనం దీన్ని చూస్తూ ఉన్నాం. సో ఆ పాపం చేయటం ద్వారా సఫరింగ్ అనేది మరి అలాగే డెత్ అనేది లోకంలోకి ఎంటర్ అయినట్టుగా మనకి తెలియజేస్తూ ఉన్నదన్నమాట ఈ యొక్క స్టేజ్. సో ఇది ఒక ఇంపార్టెంట్ కొటేషన్. ఇంకా రెండో కొటేషన్ ఏంటంటే బెటర్ టు రైన్ ఇన్ హెల్ దెన్ సర్వ్ ఇన్ హెవెన్. ఇది సాతాన్ స్పీచ్ అనమాట. ఇది సాతాన్ చెప్తా ఉంది. మరి తన యొక్క ఫాలన్ ఏంజల్స్ అన్నిటితో కూడా మరి అడ్రస్ చేస్తూ ఈ మాట చెప్తా ఉన్నది. దీనికి ఏంటంటే సో సాటాన్ ప్రిఫర్స్ రూలింగ్ ఇన్ హెల్ పవర్ ఒబేయింగ్ గాడ్. ఇది చెప్తా ఉన్నది. దేవునికి విధేయత అవటం కంటే కూడా, అంటే మనం దేవునికి విధేయులయ్యి మనం స్వర్గంలో ఉండటం కంటే మనం ఇండిపెండెంట్గా ఉండి నరకంలో ఉంటే మంచిదని చెప్పేసి తన యొక్క క్యారెక్టర్ని ఈ యొక్క కొటేషన్ ద్వారా మనం తనకు చెప్పడం జరిగింది. సో వీ సీ దట్ సాటన్స్ ప్రైడ్ అండ్ అంబిషన్. ఇక్కడ మనం సాతానికి ఉన్నటువంటి గర్వాన్ని, తన యొక్క అంబిషన్, తన యొక్క బలమైనటువంటి కోరికను మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూసుకుంటే ద మైండ్ ఈజ్ ఇట్స్ వన్ ప్లేస్. ఇది ఇంకొక కొటేషన్, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ద మైండ్ ఈజ్ ఇన్ ఇట్స్ ప్లేస్ అండ్ ఇట్ సెల్ఫ్ కెన్ మేక్ ఏ హెవెన్ ఆఫ్ హెల్ అండ్ హెల్ ఆఫ్ హెవెన్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో దీని మీనింగ్ ఏంటంటే అవర్ మైండ్ సెట్ షేప్స్ అవర్ రియాలిటీ. మన యొక్క వాస్తవిక స్థితిని మన యొక్క మైండే అది మరి ప్రభావితం చేస్తూ ఉంటుంది, తీర్చిదిద్దుతూ ఉంటుంది అనేది మనకి దాని అర్థం అనమాట. సాటాన్ ట్రైస్ టు జస్టిఫై హిజ్ కండిషన్ మెంటల్లీ. మరి సాతాను తనటువంటి ఆ యొక్క స్థితిని అది ప్రిపేర్ చేస్తూ ఉన్నది. ఓకే, తన మానసిక స్థితిని అది రెడీ చేసుకొని మరి ఆ యొక్క ఫాలోని ఏం చేస్తాను, ఫాలోవర్స్ని కూడా అది ఇన్స్పైర్ చేస్తా, మోటివేట్ చేస్తూ ఉన్నది. సో ఫిలాసఫికలీ యూ సజెస్ట్ పర్సెప్షన్ మ్యాటర్స్ బట్ హీర్ ఆల్సో షోస్ సెల్ఫ్ డిసెప్షన్. ఇది మరి మనం పర్సెప్షన్ అనేది ఇంపార్టెంట్ అని చెప్తూ ఉంది, కానీ తను తాను మోసం చేసుకుంటూ ఉంది. తన యొక్క రియల్ కండిషన్ అనేది అది గుర్తించడం లేదు. ఇంకా కొటేషన్ మనం చూసుకుంటే వాట్ దో ద ఫీల్ బీ లాస్ట్. ఇక్కడ సాతాన్ అంటూ ఉంది వాట్ దో ద ఫీల్ బీ లాస్ట్ ఆల్ ఇట్స్ ఇన్
ఆల్ ఈజ్ నాట్ లాస్ట్. ఇదంటూ ఉంది తన యొక్క మన ప్లేసే కదా మారింది, అన్నీ మనం కోల్పోలేదు కదా అంటూ ఉంది. అంటే ఇదేం చెప్తా ఉందంటే మన యొక్క ప్రదేశం మాత్రమే మారింది, మన యొక్క మైండ్ అనేది మారలేదు కదా. ఈవెన్ ఆఫ్టర్ డిఫీట్ సాటాన్ కైమ్స్ హోప్ రిమైన్స్. ఇదంటూ ఉంది మన ప్లేసే మారింది, మనం ఓడిపోయాము, కానీ మన యొక్క మైండ్ అనేది అలాగే ఉన్నది, మన హోప్ అనేది మనం కోల్పోవద్దని చెప్తా ఉన్నది. దిస్ షోస్ ద రెసిలియన్స్ మిక్స్డ్ విత్ యారగెన్స్. అది మరి సాతానికి ఉన్నటువంటి రెసిలియన్స్ కెపాసిటీని యారగెన్స్తో కలిపి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సి ఉంటూ ఉన్నది. ఇంకా లాస్ట్ కొటేషన్ మనం చూసుకుంటే, అవై కెరస్ అండ్ ఆర్ బీ ఫర్ ఎవర్ ఫాలెన్. ఓకే, అవేక్ అరైస్ ఆర్ బీ ఫర్ ఎవర్ ఫాలెన్ అంటే ఇది సాతాన్ చెప్తా ఉంది. ఏమనంటే ఇది మోటివేటింగ్ అనమాట. తన యొక్క ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీరు లేవండి, అవేక్, ఓకే, అరైస్, మేల్కొనండి, ఓకే, లేవండి, మేల్కోండి, లేకపోతే మీరు ఎప్పుడు కూడా ఇలాగే పడిపోయి ఉంటారని చెప్పేసి వాళ్ళందరినీ కూడా మరి ఇన్స్పైర్ చేసి మోటివేట్ చేస్తూ ఉన్నది. ఎందుకంటే మరి యాక్షన్ కోసం మరి ఏం చేయాలి, సాటాన్ మోటివేట్స్ హిస్ ఫాలోవర్స్ టు రైజ్ అగైన్. మరి పడిపోయిన వాళ్ళు మళ్ళీ లెగుద్దాము, మళ్ళీ మనము యాక్షన్లోకి వెళ్దామని చెప్పేసి యాజ్ ఎ పవర్ఫుల్ లీడర్గా అది మరి ఆ యొక్క తన యొక్క చరిష్మాని, తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ని మరి పడిపోయినా కూడా మరి వాటన్నిటిని ఇన్స్పైర్ చేస్తూ మోటివేట్ చేస్తూ మరి గొప్ప లీడర్షిప్ క్వాలిటీస్ అనేది సాతాన్ ఇక్కడ డిస్ప్లే అయినట్టుగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈ యొక్క పోయం 1లో నుంచి ఇంపార్టెంట్ కొటేషన్స్. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.